మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా యుగ యుగములు సజీవుడైన వాడా ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా మృతుడై మరలా బ్రతికిన వాడా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా యేసన్నా యేసన్నా. యేసు ప్రభు యొక్క కరుణ ప్రేమ కలకాలం మీ వెంట ఉండునుగాక. కీర్తన 23లో చెప్పినట్లుగా ఆ ప్రభు యేసు ప్రభు మంచి కాపరిగా మిమ్మల్ని కాచి కాపాడి పచ్చిక గల చోట్ల మిమ్మల్ని విశ్రమింపచేయును గాక. యేసు ప్రభు కరుణామయుడు అనే అంశాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా స్వార్థము కరుణ లేకుండా అయిపోతుంది. మనందరి హృదయాల్లో ఆయన కరుణ నింపాలని మోషే కూడా ఉదయం లేవగానే 90వ కీర్తన 14 వచనాలు అంటాడు, వేకొనే ప్రభా మమ్మల్ని మీ కృపతో నింపు, మీ ప్రేమతో నింపు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమని అగాపే ప్రేమ, త్యాగమైన ప్రేమతో మోషే నింపేవాడు. అదే ప్రేమతో ఆ మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎడారిలో నడిపించాడు. ఎందుకంటే వాళ్ళు గొనుగుతూ ఉంటారు, కదలాలి అందరూ. మళ్ళీ ఆ గొనుగు వాళ్ళు గొనుగుతున్నా వాళ్ళు మళ్ళీ తిరగబడిన ఈయన మాత్రం వాళ్ళని ప్రేమించాలి. అవతల వ్యక్తులు ఎలా ఉన్నా మనం ప్రేమించాలి అంటే మనకి కావాలి యేసు ప్రభు యొక్క ప్రేమ. ఒకవైపే అగాపే ప్రేమ, త్యాగమైన ప్రేమ. ఆ ప్రేమ వల్లనే మోషే వాళ్ళని నడిపించగలిగాడు. ఇప్పుడు అదే ప్రేమ మనలో ఉంటే మనం కూడా మన కుటుంబ సభ్యులని, పనిచేసే చోట సంఘంలో సంఘ సభ్యుల్ని ప్రేమించగలుగుతాం. మదర్ తెరీసా తల్లి నాకు చాలా మంచి ఆదర్శం, చాలా ఇష్టం. ఆమెని నేను యాక్చువల్గా టీచర్గా స్కూల్లో 17 సంవత్సరాలు పనిచేశాను. 97 వరకు, 84 నుంచి 97 వరకు. అప్పుడు 10th క్లాస్ నేను చెప్పేదాన్ని ఇంగ్లీష్, బయాలజీ నా మెయిన్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ తప్పకుండా ఒక లాంగ్వేజ్ మేము చెప్పాలన్నమాట. ఆ ఇంగ్లీష్లో మదర్ తెరీసా లెసన్ ఉంటుంది, 4th లెసన్. నాకు గుర్తే, నేను ఏదైనా ఒక బుక్ చదివినా నాకు ఆ పేజ్ నెంబర్, పారాలు నా హృదయంలో ఉండిపోతాయి. 4th లెసన్ మదర్ తెరీసా నాకు ఇంకా గుర్తుంది. అక్కడ ఖుష్వంత్ సింగ్ మదర్ తెరీసా గారి జీవితాన్ని ఆయన చదివాడు అనమాట. ఒక వారం రోజులు కలకత్తాలో ఆయన ఉండి ఆమె దినచర్య ఆమెని గమనించి, చాలా దగ్గరగా గమనించి అప్పుడు ఆయన రాస్తాడనమాట మదర్ తెరీసా గారి గురించి, సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అని. ఒక వ్యక్తిని మీరు చాలా దగ్గరగా గమనించి ఆ వ్యక్తితో కలిసి జీవించినప్పుడు వాళ్ళేంటి అనేది తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆమెను ఈయన గమనిస్తున్నాడు. వాళ్ళు మదర్ తెరీసా సిస్టర్స్ ఉదయం 4:30కి లేచి 6:30 వరకు వాళ్ళు ముందుగా ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా మమ్మల్ని మీ ప్రేమతో నింపండి అని. 6:30 నుంచి సాయంకాలం 6:30 వరకు సిస్టర్స్కి వేరే వేరే పనులు ఉంటాయి. చిన్న పిల్లలు, అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి తినిపించి, వృద్ధులు ఉంటారు, వాళ్ళు మంచాల మీదే ఉంటారు, వాళ్ళకి సేవ చేయడం అదంతా చేస్తుంటారు. అయితే ఖుష్వంత్ సింగ్ ఆమెను ఒక ప్రశ్న వేశాడనమాట, అమ్మ ప్రొద్దున 4:30 నుంచి 6:30 వరకు మీరు ఆ ప్రార్థన గదిలోకి వెళ్తారు, అంత టైం ఎందుకమ్మా వేస్ట్ అని. నేను కూడా అలా అనుకునేదాన్ని స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు. ఈ పని చేత కాని వాళ్ళు ప్రార్థన పేరుతోటి ప్రార్థన చేస్తూ ఉంటారు అనుకునేదాన్ని అనమాట.
ఎందుకంటే నేను అలా చూశాను స్కూల్లో కొంతమందిని. పని దొంగలు కొన్నిసార్లు ప్రేయర్ అని ఎక్స్క్యూజ్ చెప్తారనమాట. ఇప్పటికైనా నేను ప్రేయర్ అని పని సరిగ్గా చేయకపోతే నేను అస్సలు ఒప్పుకోను. వర్క్ సరిగ్గా చేస్తే అదే ప్రార్థన, అదొక ప్రార్థనలో ఒక భాగం. మీరేమని ప్రార్థించుకోవాలంటే, ప్రభా నా పనిలో నేను నిజాయితీగా ఉండాలి అని ప్రార్థించుకోండి. ప్రార్థన వద్దనను, కానీ పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తారు. పని చేయకుండా ప్రభా అని అనకూడదు అనమాట. సరే, అయితే మదర్ తెరీసా చెప్పింది ఏంటంటే, ఎందుకు మదర్ గారు మీరు 2 గంటలు ప్రార్థిస్తారు, ఉదయం 4:30 నుంచి 6:30 వరకు టైం వేస్ట్, ఆ టైం కూడా ఇంకా పిల్లలతో వృద్ధులతో గడపచ్చు కదా అంటే, అప్పుడు ఆమె ఏం చెప్పారంటే, నాయనా ప్రార్థన అంటే నువ్వేమనుకుంటున్నావు బాబు, ప్రార్థన అంటే దేవుని యొక్క ప్రేమ మా హృదయంలో పోయబడ్డాం అనమాట. ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపు అని అడుగుతాను. నువ్వు ఎలాగైతే ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టావు యేసయ్యా, రోగులని స్వస్థపరిచావు, నీలో కరుణ లేకపోతే ఆ పని చేయవు కదా, మరి పాపులను మన్నించావు. నేను కూడా ఇప్పుడు రోగులని స్నానం చేయించాలి, వాళ్ళతో మాట్లాడాలి, అన్నం పెట్టాలి. అదే నువ్వు ఏ ప్రేమతో వాళ్ళని ప్రేమించావో అదే ప్రేమ నా హృదయంలో పోయినాయనా అని అడుగుతాను. ప్రార్థన అంటే ఇదే, గాడ్స్ లవ్ విల్ బీ పోర్డ్ ఇన్ టు అవర్ లవ్ అని చెప్తుంది అనమాట. అప్పుడు ఉదయం 6:30 నుంచి సాయంకాలం 6:30 వరకు నేను ఏదైతే ప్రేమను పొందానో దేవుని దగ్గర అదే ప్రేమ ఇస్తాను. నా శరీరం నుంచి ఇవ్వను, నా శరీరం నుంచి ఇస్తే అది మళ్ళీ తిరిగి కోరుకుంటుంది లేదా విసుగొచ్చేస్తుంది. అలా చేయను. నేను అందరిలో యేసు ప్రభుని చూస్తాను. చిన్న బాబుని చూసి బాలయేసు ఈయనను ప్రేమించాలి అనుకుంటా. తినిపించిన, స్నానం చేయించిన, ఎత్తుకున్న యేసు ప్రభు అనుకుంటాను. ఒక కుష్ఠరోగిని చూసి ఈయన కుష్ఠరోగి యేసు, ఈయనకి సేవ చేయని అనుకుంటాను. ఆ రోగిని చూడను, యేసు ప్రభుని ఆయనలో చూసి నేను సేవ చేస్తాను అని చెప్తారనమాట. అలాంటి కరుణ, యేసు ప్రభు యొక్క కరుణని మన హృదయంలో పోయేమని అడుగుదాం. అయితే మదర్ తెరీసా లాగా అందరికీ చేయకపోయినా ముందు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంట్లోనే ప్రేమను పొందాలి, ఇంట్లోనే ప్రేమ మొదలవుతుంది. ఆ ప్రేమ ఇంట్లో మొదలై అది ఇంటి నుంచి దాటి బయట ప్రపంచాంచుల వరకు వెళ్ళాలన్నమాట. ఒక వ్యక్తి ప్రేమలో పెరిగాడంటే బయటికి వచ్చిన తర్వాత ప్రేమనే ఇస్తాడు. మదర్ తెరీసా తల్లి ప్రేమని ఇస్తుందంటే ఇంట్లో ప్రేమని పొందిందనమాట. ప్రేమ ఇంట్లోనే మొదలవుతుంది, ఇంట్లోనే పెరుగుతుంది, ఇంట్లోనే వికసిస్తుంది ప్రేమ పుష్పం. ఆ సువాసనలు ప్రపంచానికి వెళ్తాయన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను, మన పిల్లల్ని చాలా చాలా మనం ప్రేమించాలి. ముఖ్యంగా యవ్వనస్తులు అన్నమాట. మన పిల్లలు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమించాలి. వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు ప్రేమిస్తూ ఉండండి. ప్రేమని వాళ్ళకి ప్రేమతో నింపండి. యేసు ప్రభుని ప్రేమిస్తూ ఉండండి. ఒకరోజు యేసు ప్రభు వాళ్ళ జీవితంలోనికి వచ్చి వాళ్ళని బాగు చేస్తారు. వాళ్ళ హృదయంలో ఇలా జ్ఞాపకం ఉండాలి. నేను చెప్పాను కదా నిన్న, ఇదే దాంట్లో ప్రభు ప్రేమ ప్రతి ఉదయం కొత్తగా వస్తుందనే దాంట్లో మా అమ్మ ఇప్పుడు లేదు, కానీ మా అమ్మని జ్ఞాపకం చేసుకుంటే నాకు కొన్ని జ్ఞాపకం వస్తాయి. మేము 3 అక్క చెల్లెలు 3 అన్నయ్యలు అనమాట. అక్క చెల్లెలు 3లోకి వస్తాయి చిన్నప్పుడు, చిన్నవి అనమాట. అప్పుడు అమ్మకి మా చెల్లి అంటే ఎక్కువ ఇష్టం అని నేను అనుకుంటాను. ఎక్కువ అందరికంటే చిన్నది అనమాట. నేను 5 కాబట్టి అక్కడే వస్తుంది. నేనే అమ్మ దగ్గర పడుకోవాలి. తను చిన్నది కానీ నేనేమో కొంచెం పెద్ద. అప్పుడు అలిగేదాన్ని. అలిగినప్పుడు ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అనమాట అమ్మ. అందుకని అలిగితే ఎక్కువ ప్రేమ. ఆ రాత్రిలో అలిగి తిను అంటే పడుకో, నేను తినను అంటారు. రాత్రి అయినప్పుడు ఆకలిస్తుందంటే అప్పుడు లేచి పెట్టేదన్నమాట. అమ్మ జ్ఞాపకం చేసుకుంటే నేను ఎంత అలిగినా నన్ను మా అమ్మ ప్రేమించింది అని. అలా మన పిల్లలకి, అమ్మకి, నాన్నకి చెప్తున్నాను, వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ప్రేమించాలి. యేసు ప్రభు ఎలా ఉన్నా సరే మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, జడ్జిమెంట్ ఇవ్వట్లేదు కదా. మనం కూడా జడ్జిమెంట్ ఇవ్వద్దు.
మీకు దేవుడిచ్చిన ఒక 2 పిల్లలు 3 పిల్లలు ప్రేమించండి. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్తున్నాను, మీకు ఇదంతా చెప్పాను. బైబిల్ నేను ఎక్కువ చదివేది కీర్తనల తర్వాత ఈ 4 సువార్తలు. అందులో నాకు ఇష్టమైంది లూకా సువార్త. అయితే ఇప్పుడైతే నేను మత్తయి సువార్త గురించి చెప్తున్నాను. యేసు ప్రభు కరుణామయుడు. బైబిల్ చదివినప్పుడు ఆయన కరుణ ఆయన హృదయంలోంచి మన హృదయంలోకి వస్తుంది, సెల్ ఛార్జింగ్ లాగా అన్నమాట. అందుకే ఎక్కువ చదవాలి. ఈరోజు నేను మత్తయి 14:15 చదువుతున్నాను. 14లో ఆయన 5,000 మందికి అన్నం పెట్టారు. ఆ తర్వాత 15కి మీరు వచ్చినట్లయితే అక్కడ ముందుగా శిష్యులు యేసు ప్రభు శిష్యులు ఎప్పుడు కలిసి భోంచేస్తారు చూడండి. ఆయన కడరా భోజనం అన్నారంటే ముందు నుంచి వాళ్ళు 13 కలిసి తింటారంట. మీకు తెలుసా, వాళ్ళు ద్రాక్షరసం తాగే కప్పు ఒకే కప్పులో తాగుతారంట అందరూ. యేసు ప్రభు తాగి ప్రక్కన శిష్యులకి అలా ఒకే కప్పు. ఇప్పుడు కూడా మీరు సిఎస్ఐ చర్చెస్కి వెళ్తే వాళ్ళు అదే కప్పులో అందరికీ ఇస్తూ ఉంటారనమాట. ఎంత ప్రేమ చూడండి. శిష్యులు భోంచేస్తూ ఉంటే పరిసయ్యులు ఒక గ్రూప్ అన్నమాట, సైతాన్ బృందము, సినగోగ్ అంటారు. ఒక గ్రూప్ ఉంటుంది ఎప్పుడు తప్పులు పట్టాలా అని. మీరు కూడా దేవుని సేవే కాదు ఏదైనా సరే ఇంట్లో ఉన్న కొంతమంది ఒక గ్రూప్ ఉంటుంది, సేటని గ్రూప్ అన్నమాట. ఎప్పుడు తప్పులు పట్టాలా అని వాళ్ళని గురించి విచారించకండి. మీరు అలాంటి గ్రూప్లో ఉంటే ఇప్పుడు నేను మీకు ఎలా చూపిస్తున్నాను అలా ఇప్పటి నుంచి ఆ సేటని గ్రూప్లో ఉండకండి. ఇతరులలో తప్పులు చూసే ఆ గుణం నుంచి విడుదల చేయండి. ప్రభా, నేను మంచి చూడాలి, ప్రతి ఒక్కరిలో ఒక మంచి మాట చెప్పాలి, ఒక ప్రోత్సహించే మాట చెప్పాలి అని ఈరోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోనండి. అక్కడ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తుంటే పరిసయ్యులు వస్తారు. వచ్చి ఏంటి మీ శిష్యులు ఇలా చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు? వాళ్ళకి ధర్మశాస్త్రంలో రూల్స్ ఉంటాయి. కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, పళ్ళాలు కడుక్కోవాలి. ప్రభు అంటారు, సరే ఇవన్నీ కడుక్కుంటే పర్వాలేదు, మరి లోపల పళ్ళెం బయట కడిగితే వెలుపల కడిగితే లోపల కడుక్కోరా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? మీ శరీరం బయట కడుక్కుంటున్నారు, లోపల కడుక్కోండి అని చెప్తున్నారు అనమాట. ఇతరులలో తప్పులు పట్టే ఆ గుణం నుంచి బయటపడండి అని చెప్పి, పర్వాలేదులే మా శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటే ఏం కాదు, నోటిలోకి పోయేది ఏది మనిషిని మలినపరచదు, అది ఉదరంలోంచి బయటకు వెళ్ళిపోతుంది, కానీ నోటిలోంచి వచ్చేది మనిషిని మలినపరుస్తుంది. ఎందుకంటే అది హృదయంలో నుంచి వస్తుంది. నీ హృదయంలో ఏముందో నీ నోటి మాట ద్వారా తెలుస్తుంది అన్నమాట. కొంతమంది చూడండి అసూయ కలిగిన మాటలు ఇంకా ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదా. అక్కడ యేసు ప్రభు చెప్తారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మీరు చదివితే 13 నుంచి ఇంకా చదివితే హృదయంలో నుంచే ఈ వేశ్య సంగమాలు, దౌష్టము, ఇంకా దురాశ, అసూయ అన్నీ వస్తాయని కదా. అక్కడ చూడండి శిష్యులు ఇలా తింటున్నారంటే ఏం పర్వాలేదులే, మా శిష్యులు అలా తిన్నా ఏం పర్వాలేదు అని వాళ్ళని సమర్థిస్తారు. వాళ్ళకి ఎంత సంతోషం వస్తుంది చూడండి. మీ పిల్లల్ని కానీ మీ శిష్యులని కానీ ఎవరైనా తప్పు పట్టినప్పుడు మీరు కూడా సమర్థించండి. వాళ్ళు అలా అన్నప్పుడు, తప్పు పట్టినప్పుడు మీ పిల్లల మీద లేదా మీ కోడల మీద అవునని మీరు ఒక రాయి వేయకండి, సమర్థించుకోండి. ముఖ్యంగా అత్త కోడళ్ళకి చెప్తున్నాను, తప్పులు పట్టినప్పుడు ఒకరు వచ్చి అయ్యో మీ కోడలు ఇలా అంటే మీరు అవునని ఇంకొక రాయి వేయకండి, మీరు సమర్థించుకోండి. నా కోడలు మా ఇష్టం ఇలా ఉంటుంది అని చెప్పి మీరు సమర్థించుకోండి. మీరు అలా మీ కోడల ముందు, పరుల ముందు మీ కోడల్ని మా కోడలు మా ఇష్టం అని మీరు సమర్థించుకున్నారంటే అప్పుడు ఆ అమ్మాయి మంచిగా అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు భోంచేసిన తర్వాత మరి తూరు సిదోన్ దూర ప్రాంతాలకు వెళ్తుంటే దారిలో చూడండి యేసు ప్రభు యొక్క కరుణ. శిష్యులు కూడా ఆయనతో ఉంటారు. ఒక కనానీయ స్త్రీ అంటే అన్యురాలు అన్నమాట వచ్చి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసు ప్రభు అలా వెళ్తున్నారు, ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు, వెనకాల ఆమె దూరం నుంచి యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడుగుతూనే ఉంటుంది అనమాట. యేసు ప్రభు నడుస్తున్నారు, వింటున్నారు, ఏం మాట్లాడలేదు.
అప్పుడు ఈ శిష్యుల్లో ముందు మాట్లాడే వ్యక్తి ఎవరంటే పేతురు అన్నమాట. పేతురు అంటాడు, ప్రభా ఆమె మన వెనకాల పడి అరుస్తుంది కదా, మీకు వినపడట్లేదా ఏంటి అని అంటారు. అప్పుడు ఆమె వినేలాగా ప్రభు అంటారు, నేను ఇజ్రాయెల్ ప్రజల్లో చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడ్డాను నా తండ్రిచే అంటాడు. అప్పుడు ఆమె అది విని, ప్రభువా నన్ను కరుణించని వెనకల నుంచి పరిగెత్తుకొని యేసు ప్రభు ముందు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటుంది. ఇంకా నడవడానికి లేదు కదా, కాళ్ళు పట్టుకుంటుంది. అయ్యా నువ్వు ఎట్లయినా నన్ను కరుణ చూపించు అమ్మా, బిడ్డల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయకూడదు కదమ్మా, బిడ్డలు బల్ల మీద కూర్చొని తింటుంటే ఆ రొట్టె తీసి కుక్క పిల్లలకి వేస్తామా? అప్పుడు ఆమె అంటుంది, అవును ప్రభా నిజమే, బిడ్డలు రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయరు, కానీ పిల్లలు తింటున్నప్పుడు బల్ల మీద నుంచి కింద పడ్డవి కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ప్రభా. అప్పుడు యేసు ప్రభు హృదయం ఎంత టచ్ అయిపోతుందో, ఆమె అలా పట్టుకొని అంత అయ్యా అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. ఎందుకు యేసు ప్రభు కుక్క పిల్లలు అన్నారు ఆమె కుమార్తెని? ఆమె అంటది, నాకు కూతురు దయ్యం పట్టి చాలా బాధపడుతుంది ప్రభా, కుక్క పిల్ల అంటుంది అని ఎందుకు అన్నారు యేసు ప్రభు అంటే? నిజంగా ఆయన ఎప్పుడు ఎవరిని అలా అన్నారు కదా. ఎందుకన్నారంటే ఆయన శిష్యులకి అన్యులలో ఉన్న విశ్వాసం చూపించాలని అనమాట. ఎంత విశ్వాసం, అమ్మా అని పిలుస్తారనమాట. అప్పుడు వెంటనే నీ కోరిక నెరవేరునుగా కానీ యేసు ప్రభు అంటారు, అక్కడ తన కుమార్తెకి స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఆయన కరుణ చూడండి ఎలా ప్రవహిస్తుందో దారిలో కూడా. అక్కడి నుంచి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తారంటే గలిలియా సముద్ర తీరానికి వస్తారనమాట. ఈ 15వ అధ్యాయంలో మరి 29వ వచనం నుంచి చూస్తే ఆయన అక్కడ గలిలియా సరస్సు తీరానికి వచ్చారని తెలియగానే ప్రజలు అనేక మంది రోగులను తీసుకొని వస్తారు. యేసు ప్రభు వాళ్ళందరినీ స్వస్థపరుస్తారనమాట. అందరూ ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ ఆయనను తాకుతారు, అంగీని ఆయన వస్త్రాలు తాకి స్వస్థత పొందుతారు. ఆయనలో నుంచి శక్తి వెళ్తూ ఉందన్నమాట. ఆ శక్తి ఎందుకు వెళ్తుందంటే నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ప్రార్థించినప్పుడు కూడా ఈరోజు మరొకరు కాల్చుకొని 60% బర్న్స్ అనమాట, ఇంకా చివరాని అంతా చేస్తూ ఉన్నారు. కానీ నేను వెళ్ళి ప్రేయర్ చేశాను. ఆ వ్యక్తి అలా కాలిన స్థితిలో ఉంటే చాలా బాధ. అసలు నాకు చాలా, తండ్రి వృద్ధుడు ఏడుస్తున్నాడు, భార్య ఏడుస్తుంది, అన్నయ్యలు తోడబుట్టిన వాళ్ళు ఏడుస్తున్నారు. చాలా బాధ. ఎంత భయంకరంగా సైతాను దేవుని బిడ్డల్ని ఎట్లా చేస్తున్నాడు అని చాలా బాధ అనిపించింది అనమాట. కొంచెం కాలకుండా స్కిన్ ఉన్న చోట పట్టుకున్నాను. స్కిన్ కొంచెం ఉందన్నమాట, అక్కడ కొంచెం ఇక్కడ పట్టుకొని, ప్రభా నీ 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 ప్రేమను పంపించు, నీ రక్తం పంపించు, నీ రక్తంలో జీవం ఉంది, నీ బిడ్డని బ్రతికించు ప్రభా అని ప్రార్థన చేసి కొంచెం నీళ్ళు ఏసయ్యా నీ రక్తం అని చెప్పి తాపిచ్చేసి, మరి దానికి ఆ వెంటిలేటర్స్ అది పెడితే నేను కొంచెం పట్టుకుంటాను, నీకు మంచిగా అయిపోతుంది, నువ్వు మంచిగా అయిపోతావు, నీకేం జరగదని చెప్పేసి వచ్చానమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనలో కరుణ ఉన్నప్పుడు ఆ కరుణ అవతల వ్యక్తి నువ్వు కరుణతో తాకితే అప్పుడు స్వస్థత అవుతుంది. అది నేను గమనించాను. నాకెప్పుడు కరుణ కలిగి అవతల వ్యక్తిని చూసి నేను తట్టుకోలేకపోతానో వెంటనే స్వస్థత కలుగుతుంది. కొన్నిసార్లు నాలో ఏ మూమెంట్సే ఉండవు, కరుణనే ఉండదు. వాళ్ళు ఫోన్ చేస్తారు, అట్లా ఉన్నప్పుడు అస్సలు ఏమీ ఆన్సర్ రాదు. అప్పుడు అడుగుతాను, ప్రభా ఎందుకు నేను నా హృదయంలో వాళ్ళని చూసి నేను ఎందుకు బాధపడడం లేదు, వాళ్ళంతా బాధపడుతుంటే నాకు కరుణ పెట్టు ప్రభా, నా హృదయం ఎప్పుడు బండ్లాగా చేయకు, నేను బాధపడాలి, నువ్వు ఎట్లా బాధపడ్డావో నేను బాధపడాలి. హాస్పిటల్ చాలా బాధ అనిపించింది. అయ్యో ప్రభా, అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా తండ్రి ఎలాంటి పరిస్థితిలో కూడా నేను చచ్చిపోవాలనే ఆలోచన నీ బిడ్డలకి ఇవ్వకు ప్రభా, నేను బ్రతకాలి, బ్రతికి సాధించాలి, నేను నలుగురికి ఒక మంచి ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి. మత్తయి 15:30లో యేసు ప్రభు గలిలియా సరస్సు తీరానికి వచ్చినప్పుడు కొండ మీద కూర్చోగానే జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివాళ్ళు, వికలాంగులు, గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, రోగులను అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన అందరినీ కూడా స్వస్థపరిచాడు. అందరూ
ఆయన సన్నిధిలోనికి వచ్చిన వాళ్ళందరూ, గుడ్డివాళ్ళు, వికలాంగులు, కుంటివాళ్ళు అందరూ కూడా స్వస్థత పొందారు. అంటే ఎంత మంచి ఆశీర్వాదం! ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ కరుణ స్వస్థత శక్తిగా మారి వాళ్ళకి స్వస్థతనిచ్చిందనమాట. అదే కరుణని మనం కలిగి ఉండాలి. వాళ్ళే కరుణ కలిగిన వాళ్ళు క్రైస్తవులు. యేసు ప్రభు నాతో ఎప్పుడు చెప్తారు, అమ్మా నేను నా కరుణ నీ ద్వారా లోకానికి అందించు, నువ్వు అందరిలాగా ఉండకు అని చెప్తారనమాట. ఆ కరుణని మనం అందించాలి. ఆ తర్వాత ఆయన మరి కూర్చొని సువార్త బోధిస్తూ ఉంటాడనమాట. గలిలియా సరస్సున సువార్త బోధిస్తున్నప్పుడు 3 రోజులు వాళ్ళు వింటారంట. చూడండి ఎంతమంది ఉన్నారంటే అక్కడ 4,000 మంది ఉన్నారనమాట. సెల్ కావాలమ్మా, సెల్. మీకు 2 అంగిలు ఉంటే రెండవది లేని వాళ్ళకి ఇవ్వండి. అంత మంచి మాటలు చూడండి. నాకైతే నా గుండెల్లో ఉండిపోతాయి కొన్ని మాటలు. మత్తయి 7:12 ఇతరులు మీకేం చేయాలని కోరుకుంటున్నారో అది మీరు పరులకు చేయండి. ఎప్పుడు ఆ మాట నాకు జీవం ఇస్తుంటుంది. ఒకరు నన్ను అవమానించడం నాకు ఇష్టం ఉండదు. చెడుగా నా గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందరూ నన్ను గౌరవించాలని నేను కోరుకుంటాను. అలాగే నేను కూడా చేయాలి కదా, నేను మన్నించాలి అలా అని అనమాట. ఇది అలా బోధిస్తూ ఎన్ని రోజులు బోధించారంటే అక్కడ ఏమని రాయబడి ఉందంటే 3 రోజులు. 3వ రోజున యేసు ప్రభు శిష్యులను పిలిచి అంటారు, ఇదిగో ఈ బిడ్డలు నా దగ్గర 3 రోజుల నుంచి ఉన్నారు. వీళ్ళకి ఎంత ఆకలేస్తుంది కదా, వీళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. చూడండి, జాలేస్తుంది ప్రభుకి. 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు, వీళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. వీళ్ళని మీరు ఇప్పుడు ఇలాగే పంపించేస్తే వాళ్ళు మార్గ మధ్యంలో సొమ్మసిల్లి పడిపోతారేమో, కనుక మనం వీళ్ళకి భోజనం పెడదాం. అప్పుడు వాళ్ళు అంటారు, ఎడారిలో ఎక్కడి నుంచి తీసుకొని రావాలి ఇంతమందికి భోజనం? 4,000 మంది ఉన్నారు ఇక్కడ అనమాట. మొన్ననేమో మీరు చూడండి అక్కడ 14వ అధ్యాయంలో మీరు అక్కడ చూస్తే 5,000 మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే చూడండి 4,000 మంది ఉన్నారనమాట ఇందులో 15వ అధ్యాయంలో. అప్పుడు వాళ్ళు చెప్తారు, మీ దగ్గర యేసు ప్రభు అంటున్నారు, మీ దగ్గర ఏముంది శిష్యులని అడిగితే 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న చేపలు ఉన్నాయి, తీసుకొని రండి అని తీసుకొని వస్తారు. తీసుకొని రండి అని చెప్తే వాళ్ళు తీసుకొని వస్తే ఆ 7 రొట్టెలు దేవునికి మళ్ళీ యేసు ప్రభు వందనాలు చెప్తారు. దేవుని అద్భుత శక్తి రొట్టెల మీదకి వస్తుంది, అవి పెరుగుతాయి. ఆ 4,000 మంది కూడా సంతృప్తిగా భుజించారంట. ఒక్క మాట ఇది చదివి ధ్యానిస్తుంటే ప్రభు నన్ను అడిగారనమాట, అమ్మా ఒక్క 4,000 మందికి ఒకరోజు అన్నం పెట్టారు కదా, పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతున్నారు. నువ్వు అడుగు, దేవుణ్ణి దగ్గర నుంచి ఎన్ని మేలులు పొందారు కదా ఈ బిడ్డలందరూ. వాళ్ళ జీవితం అంతా కలిస్తే 4,000 మందికి అన్నం పెట్టారా? కనీసం 4గురికి అన్నం పెట్టారా? కనికరం చూపిన వాడే క్రైస్తవుడు. మీరు ఏ ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందారో అది మీరు ఇతరులకు అందించాలి. దేవుని నుంచి పొందే ఆశీర్వాదాలు మనుషుల ద్వారా పొందుతాం. ఏమేం మేలులు మీరు పొంది ఉంటారు కదా, మీ అమ్మా నాన్న ద్వారా లేదా మీ పెద్దల ద్వారా, ఇంకెవరి ద్వారా. మిమ్మల్ని ఎవరో చదివించుంటారు, మీరు చదువుకొని ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని ఎవరో చదివించారు కదా, మీరు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరెందుకు చదివించకూడదు? ఒక 4గురిని, ఒక్కరిని. మీకు ఆకలైనప్పుడు ఎవరు అన్నం పెట్టారు కదా, అమ్మ అయితే రోజు పెడుతుంది. అప్పుడు మీరు ఇప్పుడు పెట్టచ్చు కదా. డైరెక్ట్గా మీరు ఒకరికి అన్నం పెట్టే స్థితిలో మీరు ఉండాలని నేను చెప్తున్నాను. ఆత్మకు అన్నం పెట్టే మనం శరీరానికి కూడా పెట్టాలి. ఒక వ్యక్తి చాలా ఆకలిస్తుంటే నువ్వు రక్షణ పొందావా, యేసు ప్రభు గురించి చెప్తా అంటే అదేమైనా ఉంటుందా? అసలు యేసు ప్రభు గురించి ముందు నోటితో చెప్పొద్దు, క్రియల ద్వారా చెప్పండి చాలు. నేను అందుకే నాకు ఎప్పుడు ప్రభు చెప్తారు, నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళి నా గురించి నోటితో ఏం చెప్పొద్దు, నీ ప్రవర్తన నువ్వు మంచిగా అన్నం పెట్టేటట్లు నిన్ను భిక్షగాళ్ళు గుర్తుపట్టాలి. నేను భిక్షగాళ్ళు, నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను కదా, ఇప్పుడు మీరు నన్ను ఒప్పుకుంటే అన్నారు. యేసు ప్రభు తుది తీర్పులో ఒక మాట అంటారు, మత్తయి 25:40లో, ఈ అత్యల్పులలో మీరు ఏది చేస్తే, ఈ అత్యల్పులలో
ఈ నా సోదరులలో అత్యల్పులైన వాళ్ళకి ఏది చేసినా అది నాకు చేసినట్లే. అంటే ఈ లోకంలో ఉన్న అందరిలో అత్యల్పులంట. ఎవరు అత్యల్పులు? రోడ్డు మీద ఉన్నవాళ్ళు కదా, వృద్ధులు, ఎవరు సాయం చేయాలి. వాళ్ళకి ఏం చేసినా అది యేసు ప్రభు స్వీకరిస్తాడనమాట. పౌలు అంటాడు, మీరు నాకు ఇచ్చిన కానుకలన్నీ కూడా ఫిలిప్పీలో అంటాడనమాట 4:18 అంటాడు, మీరు నాకు ఇచ్చినవన్నీ కూడా అవి దేవునికి సువాసన భరితమైన ధూపంలాగా అర్పించబడ్డాయి. మీరు భిక్షగాళ్ళకి ఇచ్చినవన్నీ కూడా సువాసన భరితమై యేసు ప్రభుగా అర్పించబడతాయి. మీరు ఎలా తింటున్నారో ఇంకొకరికి సాయం చేయండి. కరుణామయుడైన యేసు ప్రభు బిడ్డలు కరుణ కలిగిన వాళ్ళుగా లోకానికి మీరు తెలియబడాలన్నమాట. నేను ఇందులో రాశాను, టైం అయిపోయింది, ఇంకోసారి చెప్తా. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ ఒక మహారాణి రోజు అంతఃపురం ముందు 900 మందికి అన్నం పెట్టేదంట. ఆమె స్వయంగా వడ్డించేదంట. అప్పుడు అందరూ ఎవరు ఈమె అంటే, ఈమె యేసు ప్రభు శిష్యురాలు అని చెప్తే, ఓ యేసు ప్రభు శిష్యులంటే ఇంత కరుణ కలిగి ఉంటారా? అలా మొదలైంది క్రైస్తవులు అనే మాట. మీరు కూడా కరుణ కలిగి ఉండండి. నేను ఒకసారి ట్రైన్లో వాక్యం చెప్పడానికి వెళ్తే చిన్న పిల్లలు వస్తారు చూడండి, ఇలా షర్ట్ ఉండదు, ఆ చెత్త అంతా క్లీన్ చేసి ఇలా అంటారు. అప్పుడు ఇలా అని చూపించాడు, ఒక అబ్బాయి చూపిస్తే నేను వేయబోయాను. అమ్మా మీరు జైలుకి వచ్చారు కదా అన్నారు. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు తర్వాత కూడా చిన్నపిల్లల జైల్స్ హైదరాబాద్లో చెంచల్గూడలో ఉంటుంది, అక్కడ వెళ్ళి పిల్లలకి బిస్కెట్స్ అవి తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు కూడా అంత జైల్స్కి వెళ్ళకపోయినా మదర్ తెరీసా హోమ్స్, ఆర్ఫనేజెస్, మరి ఎయిడ్స్ నేను ప్రీచింగ్ చేసే దగ్గరగా ఉన్నవి ఇస్తుంటాను. అవును ఇచ్చాను. అప్పుడు జైలుకి వచ్చి మీరు మాకు బిస్కెట్స్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారంటే అవును అని చెప్పి, నువ్వు ఉన్నావంటే అవునమ్మా అప్పుడు నేను జైల్లో ఉన్నాను. మరి ఇప్పుడేంట్రా ఇక్కడ ఉన్నావు, ట్రైన్లో ఎందుకు వచ్చావు నాన్న, అక్కడ బాగుంది కదా అంట. అక్కడ బాగాలేదమ్మా, అక్కడ లోపల జైలు ఎవరు ఉంటారు, నాకు ఇక్కడ ఇట్లానే బాగుందమ్మా అని చెప్పాడనమాట. అంటే అప్పుడు ఎందుకో నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరెవరో మనల్ని గుర్తుపడతారు, పెద్ద మంత్రులు, పెద్ద ధనవంతులు, కానీ ప్రభు ఏం చెప్పారంటే, నిన్నెవరు గుర్తుపట్టాలి తెలుసా? భిక్షగాళ్ళు, నువ్వు చేసిన మేలుని బట్టి పేదలు, వృద్ధులు, రోగులు నేను గుర్తుపట్టాలి, అప్పుడు నేను నిన్ను గుర్తుపడతా అని చెప్పారు. కనుక రోజు మోషే చేసిన ప్రార్థనలాగా 91:14 వేకువనే నన్ను నీ ప్రేమతో నింపు, వేకువనే నన్ను నీ కరుణతో నింపు, ఈ చేతిలో ఒకరికి అన్నం పెట్టాలి, ఇలా తింటున్న చేతులు ఇంకొకరు ఒక మంచి మాట చెప్పాలి. ఈ నాకు ఫోన్లో మెసేజ్ పంపించారు ఉగండా నుంచి. నేను ఒక మాట చదువుతాను చూడండి, నాకు ప్రొద్దున చదువుతున్నాను అనమాట. డియరెస్ట్ సిస్టర్, గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్. I cannot close a single day without listening to your messages on YouTube. I praise God for using you with His mighty anointing. Thank you so much for your prayers for us. చూడండి, నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. మీ మెసేజ్ వినకుండా ఒక్కరోజు కూడా నేను నిద్రపోనాను. అలాగే ఇంకొకరు అమెరికా నుంచి మాధవి వాళ్ళ హస్బెండ్ రవి చెప్పాడు, అక్క మాధవి మీ మెసేజ్ యూట్యూబ్లో చూడకుండా అస్సలు పడుకోదక్క అని చెప్పినారు అనమాట. ఇంకొకరు లెటర్ రాశారు చూడండి, నేను ఆ లెటర్ తీసుకొచ్చాను, పెట్టి ప్రార్థన చేసా. ఒక ప్లేస్ నుంచి ఒక లెటర్, ఒక సోదరి ఫోన్ చేశారనమాట. బాబు రాత్రి తాగి వచ్చి, చిన్న అబ్బాయి 11th 12th చదువుతున్నాడు, ఫోటో కూడా ఇక్కడ ఉంది కానీ నేను చూపించను. రాత్రి తాగి వచ్చి నన్ను, నా భర్తని, మా పాప, వాడు చిన్నవాడు, పాప MBA చదువుతుంది, కత్తి తీసుకొని పొడుస్తాను, బాగా కొడుతున్నాడంట. చెడు స్నేహితులు తాగి ముగ్గురం కలిసి ఇక్కడ రాశారనమాట, అదంతా చూడండి. కానీ డేట్ వేశారు చూడండి. మేము ఇంకా వాడి దెబ్బలు భరించలేక ముగ్గురం కలిసి ఈ శ్రమలు భరించలేక ముగ్గురం చనిపోవాలని రాత్రి 22వ తారీఖున నిర్ణయించుకున్నాము. మరి 23న ఉదయం చాలా బాధగా ఉండగా దేవుడు
ఆశ్చర్యకరంగా మీ ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యం మమ్మల్ని తిరిగి బ్రతికించింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నాతో మాట్లాడితే నేను చెప్పాను, తల్లి అలా చచ్చిపోతామని వద్దమ్మా, బ్రతకాలమ్మా, బాబుని ప్రభు బాగు చేస్తారమ్మా, యేసు ప్రభు రక్తము, యేసు ప్రభు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినప్పుడు బాబుకు విడుదల కలుగుతుంది. సిలువ రక్తం క్రింద బాబు కడగబడినట్లు చూసుకొని చక్కగా అయిపోయినట్లుగా ప్రభువాని చేతుల్లో పెడుతున్నాను. మీరు అలా ఊహించుకొని ప్రార్థన చేయండి. మంచిగా అయిపోతాడు, కొన్ని రోజులు బాగా అయిపోతాడమ్మా అని ఓదార్పు మాటలు చెప్పి నేను ప్రార్థిస్తూ ఫోటో పంపించానంటే మరి ఫోటో కూడా పంపించారనమాట. ప్రార్థన చేసినాను, యేసయ్య ఈ బాబు మీద నీ ఆత్మని కుమ్మరించాను. అప్పుడు నాకు మంచిగా అనిపించింది. చూడండి, మీ మాటల వల్ల మేము బ్రతుకుతున్నామని లెటర్స్ రాశారు. 3 ఆత్మహత్య చేసుకోవాలనుకొని లెటర్ రాశారు. అలా కొంతమంది, నేను ఒక సోదరి, నా భర్త మళ్ళీ 13 సంవత్సరాలప్పుడు నా భర్త పెళ్ళై పిల్లలు ఉన్నారు, భార్య వెళ్ళిపోయిందని ఒక మహమ్మదీయ సోదరి అనమాట, మీకు మామ అని మేనమామ అని 13 సంవత్సరాలు నన్ను ఇచ్చి చేశారక్క, నేను అక్క అనొచ్చా అనింది. అక్క అన్నాం, నాకు చాలా ఇష్టం. పెళ్లి చేశారు. ఆయన పిల్లల్ని పెంచుతూ నాకు 2 పిల్లలు పుట్టారు. ఆమె మళ్ళీ వస్తే ఆయన అక్కడ వెళ్ళిపోయాడు. 15 రోజులకు ఒకసారి వస్తాడు. నన్ను కొట్టడక్క, నన్ను బాగా చూసుకుంటాడు. పిచ్చి పిల్ల, ఎక్కడో ఆయన బాధ్యత ఏం చూసుకోవట్లా. నేనే సిజేరియన్ అయిపోయింది 2 పిల్లల తర్వాత. రోజు మిషన్ కుట్టుకుంటేనే అన్నం తింటాం, లేకపోతే లేదక్క. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు అన్నీ మంచి జరుగుతున్నాయి అక్క అని దేవుడిని, నాకు సొంత ఇల్లు కావాలంటే సొంత ఇల్లు ఇస్తారులే తల్లి, అన్నీ ఇస్తారు. మీ ఆయన కూడా నీ దగ్గరికి మంచిగా వస్తాడు, నీ దగ్గర ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు చెప్పాను. మీ మాటలు నాకు జీవం ఇచ్చాయని చెప్తుంది అనమాట. అప్పుడు నేను ప్రభు నాతో, చూడమ్మా నువ్వెంత ముఖ్యమైనదాను, నీ మాట ఎంతమందికి జీవం ఇస్తుంది. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, కరుణ కలిగిన ఒక మాట, ఒక చిన్న పని, మీ ద్వారా యేసు ప్రభులో కరుణ లోకానికి అందాలి. మీరే యేసు ప్రభు అన్నమాట. ఆయన ఆత్మ మీ శరీరం 2 కలిసి లోకంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం, ప్రేమ లేని లోకానికి ప్రేమ మీరు అందించండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, ఎంత కరుణ కలిగిన దేవుడో ప్రభా, అందరికీ అన్నం పెడుతున్నావు. ఇదిగో వీళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది అని చెప్పి అన్నం పెట్టావు ప్రభా. వీళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది, ఇదిగో కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని వాళ్ళని స్వస్థపరిచావు ప్రభా. మీరు తాకిన వాళ్ళందరూ స్వస్థత పొందారు, మిమ్మల్ని తాకిన వాళ్ళు స్వస్థత పొందారు. నేను అదే కరుణని మాలో నింపి మేము కూడా అయ్యా ఆకలైన వాళ్ళని చూసినప్పుడు మాకు జాలి కలిగేటట్లుగా మా హృదయంలో పరిశుద్ధాత్మని నింపు ప్రభా. ఒక మంచి మాట చెప్పేటట్లు, ఒక చిన్న సాయం చేసేటట్లు, ఈ చేత్తో ఒకరికి అన్నం పెట్టేటట్లుగా, ఒకరికి బట్టలు ఇచ్చేటట్లుగా కరుణ కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మార్చునైనా ప్రభా. ఈ నాతో పాటు ప్రార్థనలో పాల్గొంటున్న ఈ బిడ్డలు ఎక్కడున్నారో అక్కడ ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి వీళ్ళే యేసు ప్రభులాగా ప్రభా మీ కరుణని అందించేటట్లుగా, కరుణామయిగా, ఒక ఏంజిల్ ఆఫ్ మర్సీగా వాళ్ళని ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మీరే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి యేసు ప్రభు ఆయన ప్రేమను లోకానికి అందించండి. గాడ్ బ్లెస్ యూ. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్